నేచురల్ స్టార్ 'నాని.' హీరోగా తన కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి, నెక్స్ట్ లెవెల్ ఎళ్ళడానికి ఎలాంటి కథలు ఉపయోగపడతాయన్నది తను ఎంత షార్ప్‌గా ఎంచుకుంటాడో, ఒక ప్రొడ్యూసర్‌గా తన సేఫ్ జోన్‌లో ఉంటూనే, ఒక మంచి సినిమా తీయడానికి ఓ 10 మంది కొత్త టెక్నీషియన్‌ని తీసుకురావడానికి అంత తాపత్రయపడుతుంటాడు. ఈ విషయంలో 'నానికి' 100కి 100 మార్కులు పడిపోతుంటాయి. 'నాని' ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్‌ని తెచ్చుకుంది. మంచి సినిమా తీశాడు 'నాని' అన్న పేరైతే వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి 'కోర్ట్' సినిమా మీద ఉంది. 'కోర్ట్' మీద 'నాని' చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. 'కోర్ట్' సినిమా మీకు నచ్చకపోతే నా రాబోయే హిట్ 3 సినిమా మీరు చూడొద్దు అని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటిచ్చాడు. మామూలుగా అయితే చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌తో కూడిన స్టేట్మెంట్ అనిపిస్తుంది. కానీ అక్కడ ఉంది 'నాని' కాబట్టి, ప్రొడ్యూసర్‌గా 'నాని' ట్రాక్ రికార్డ్ అందరికి తెలుసు కాబట్టి, నిజంగానే 'కోర్ట్‌లో' ఒక మ్యాజిక్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది అన్న నమ్మకం ఆడియన్స్‌కి కలిగింది. మరి 'నాని' ఇంత నమ్మకం పెట్టుకొని, ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పిన 'కోర్ట్' సినిమా ఎలా ఉంది? ఆడియన్స్‌ని ఆ థియేటర్‌లకి రప్పించిందా లేదా? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఇవన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. కోర్ట్ రూమ్ డ్రామాలన్నీ ఒక ప్యాటర్న్‌లో వెళ్తుంటాయి. ఆ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని అమాయకుల్ని ఇరికించడానికి ఒక వర్గం ప్రయత్నిస్తూ ఉంటుంది. అండర్‌డాగ్‌గా ఉన్న ఒక లాయర్ ఆ కేస్‌ని ఎంతవరకు సాల్వ్ చేశాడు? అమాయకుల్ని ఎంతవరకు రక్షించాడు? అన్నదే ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాల్లో మనకి రెగ్యులర్‌గా కనిపించే విషయాలు. బహుశా కోర్ట్‌లో కూడా ఇదే ఉంటుంది. ఫోక్సో అనే ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని, ఫోక్సో అనే చట్టంలో ఉన్న ఆ లొసుగుల్ని ఆధారం చేసుకొని, ఒక కుర్రాడు ఒక 19 ఏళ్ళు నిండని ఒక అబ్బాయిని ఇరికించడానికి ఒక వర్గం ప్రయత్నిస్తూ ఉంటే, దానికి అడ్డుగా నిలబడిన ఒక లాయర్ కథ. ఆ ఫోక్సో చట్టంలో ఉన్న లొసుగులేంటి? అందులోంచి ఒక అమాయకుడిని లాయర్ ఎలా బయట తీసుకొచ్చాడన్నది ఈ 'కోర్ట్' అనే సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు. ఈ ఫోక్సో చట్టం గురించి నిజంగా మనకేం తెలీదు. మనకి ఈ చట్టం మీద సరైన అవగాహన లేదు. నిన్న మొన్నటి వరకు ఫోక్సో అన్నది మనకి తెలియని ఒక కొత్త పదం. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల, ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ ఫోక్సో చట్టం అనేది ఒకటుందని, అది ఇంత బలంగా, ఇంత ప్రభావవంతంగా పనిచేస్తుందన్న విషయం మనకర్థమైంది. దాంతోటి ఎప్పుడైతే ఫోక్సో కేస్ అన్నారో, ఈ ఈ సినిమా మీద గాని, ఈ కథ మీద గాని మనకి ఎంతో కొంత అవగాహన ఏర్పడింది. రిలేట్ అవ్వడానికి ఒక బలమైన పాయింట్ అయితే దొరికింది. చట్టాలు సాధారణంగా ఆహ్, అమాయకుల్ని రక్షించడానికి, పీడితుల్ని రక్షించడానికి, అన్యాయానికి గురైపోయిన వ్యక్తుల్ని, వ్యవస్థల్ని రక్షించడానికి ఏర్పాటు చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫోక్సో చట్టం కూడా అలాగే చేశారు. 6 ఏళ్ల ఒక బాలిక మీద ఒక 60 ఏళ్ల ముసలాడు అత్యాచారం చేస్తే గుండెలు బద్దలైపోతాయి. అలాంటి వార్తలు వినడం వల్ల, చూడడం వల్ల చాలా అలసిపోయాం ఇలాంటి వార్తలు చూసి చూసి. దోషులకి బలమైన శిక్ష పడితే బావుంటుంది కదా! చట్టం నుంచి తప్పించుకోకూడదు అన్నది ప్రతి ఒక్కరి ఆశ. దానికోసమే ఫోక్సో అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని డిజైన్ చేశారు. కాకపోతే ఫోక్సో వల్ల అందులో ఉన్న కఠినమైన నిబంధనల వల్ల అమాయకులు కూడా ఇందులో ఇరుక్కుపోతారు. ఆ ప్రమాదం గూడా ఉంది. దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని తమ పగల్ని, ప్రతీకారాలను తీర్చుకుంటారు అన్న పాయింట్‌తో ఈ కథ రాయడం అన్నది నాకు వ్యక్తిగతంగా బా నచ్చింది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఒక కోర్ట్ రూమ్ డ్రామా తీసుకున్నారో ఇలాంటి విషయాల్ని చాలా సీరియస్‌గా, చాలా సిన్సియర్‌గా చెప్పాలి. అలాంటి ప్రయత్నం కోర్ట్‌లో 100కి 100 పాళ్ళు జరిగింది. డైరెక్టర్ ఎక్కడా కూడా కథని డైవర్ట్ చేయడానికి ట్రై చేయలేదు. ఒక ప్రేమ కథని ఎంత సింపుల్‌గా, ఎంత అందంగా చెప్పాడో, కోర్ట్ రూమ్ డ్రామాని అంత ఆసక్తికరంగా నడిపించాడు. ఒక టీనేజ్ పిల్లల లవ్ స్టోరీ అనగానే ఓవర్ ద బోర్డ్ వెళ్ళి ఆహ్, వాళ్ళ ఇన్‌ఫాచ్యుయేషన్‌ని, వాళ్ళ అట్రాక్షన్‌ని, ఆ క్రష్‌ని, ఆ లస్ట్‌ని చూపించడానికి ఎక్కువ సీన్స్ రాసుకుంటుంటారు డైరెక్టర్లు. ఎందుకంటే యూత్‌ని అలాగైనా సరే థియేటర్‌కి రప్పిద్దామని. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం చేయలేదు. నిజంగానే ఆ లవ్ స్టోరీ చాలా అందంగా, చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశాడు డైరెక్టరు. ఈ విషయంలో డైరెక్టర్‌కి 100కి 100 మార్కులు పడతాయి. కోర్ట్ రూమ్ డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లారు. అక్కడక్కడ కొన్ని లొసుగులున్నాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కోర్ట్ రూమ్ డ్రామాను కూడా చాలా ఆసక్తికరంగా తీసుకెళ్ళాడు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసుకున్న విధానం, దర్శకుడు రాసుకున్న పాత్రకు తగ్గ నటీనటుల్ని ఎంచుకునే విధానం చాలా బా అనిపిస్తుంది. శివాజీ క్యారెక్టర్‌ని మంగపతి క్యారెక్టర్‌లో తీసుకున్న విధానం గాని, ఆ శివాజీ ఆ క్యారెక్టర్‌ని నడిపించిన పద్ధతి గాని చాలా బా నచ్చుతాయి. ఈ మధ్య ఆయన్ని ఈ 90స్ అనే ఒక వెబ్ సీరీస్‌లో చూసాం. మధ్య తరగతి తండ్రిగా శివాజీ చాలా అద్భుతంగా నటించాడు. శివాజీలో ఈ కోణం కూడా ఉందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు అలా ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా షాక్‌కి గురి చేసేలాగా ఆ మంగపతి క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసే విధానమే చాలా షాకింగ్‌గా ఉంటుంది. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వీడేంటి ఇంత అబ్‌నార్మల్‌గా ఉన్నాడు? ఎప్పుడు ఎలాగా అటాక్ చేస్తాడు వీడు అన్న భయాన్ని ఆ కుతూహలాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒకవైపు అందమైన ప్రేమ జంట కథ నడుస్తుంటుంది. ఇంకోవైపు శివాజీ క్యారెక్టరైజేషన్‌ని, అతనిలో ఉన్న ఫైర్‌ని, అతనిలో ఉన్న కోపాన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ 2 ఎక్కడ కలుస్తాయి? ఈ 2 ఒక చోట కలిస్తే ఏమైపోతుంది? ఈ ప్రేమ జంటని ఈ మంగపతి క్యారెక్టర్ చూస్తే, ఆ ప్రేమ కథలో ఉండే కాన్‌ఫ్లిక్ట్ ఏంటి అన్న భయాన్ని ఆ ఆడియన్స్‌లో రగిలించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఏం చేశాడంటే, కథకి ఏం కావాలో అదే చేశాడు. కథకి ఏం అవసరమో అదే ఇచ్చాడు. కాబట్టి సినిమా ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వదు. ఓ ప్రియదర్శి కోసం ఒక ఎక్స్‌ట్రా సీన్ రాసుకోవడం గాని, ఓ శివాజీ కోసం శివాజీ క్యారెక్టర్ ఇంత బావుంది కాబట్టి ఇంకో సీన్ ఎక్స్‌ట్రా రాసుకుంటే ఆడియన్‌ని ఇంకొంచెం అట్రాక్ట్ చేయడం అన్న ధ్యాసలో కూడా ఎక్కడ డైరెక్టర్ లేకపోవడం నచ్చిన విషయాలు. ఈ సినిమాలో ఒకే ఒక్క పాటుంది. ఆ పాటను కూడా చాలా అందంగా, చాలా తీసుకున్నారు. అందులో రాసిన సాహిత్యం కూడా మనసుకు హత్తుకుంటుంది. దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం, ప్రెజెంట్ చేసిన పద్ధతి చాలా బావున్నాయి. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యత ఏం లేదు. ఒక పాట మినహాయిస్తే. నేపథ్య సంగీతంలో మాత్రం ఆ మార్క్ కనిపిస్తుంది. ఆ మెలోడీ నేపథ్య సంగీతంలో ఒక మెలోడీ ఉంటుంది. ఒక బాధుంటుంది. ఒక ఆవేదన ఉంటుంది. అది కూడా పోర్ట్రేట్ చేయగలిగారు ఆ మ్యూజిక్ ద్వారా. సెకండ్ హాఫ్‌లో ప్రియదర్శి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఆ జోష్ ఇంకొంచెం వస్తుంది. అమాయకుడైన చందు బయటపడతాడా లేదా? బయటపడితే బావుండును అన్న ఆడియన్స్ క్రష్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా నెరవేరుతూ ఉంటుంది. చాలా చోట్ల క్లాప్స్ పడే సీన్స్ ఉన్నాయి. థియేటర్ మొత్తం చిన్న చిన్న డైలాగులకి గొప్ప రెస్పాన్స్ ఇస్తుంది. అలాంటి డైలాగ్స్ కూడా దర్శకుడు రాసుకున్నాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో నడిపించిన ఆ కోర్ట్ రూమ్ డ్రామా అన్నది ఈ సినిమాని నిలబెట్టింది. మంగపతి ఎప్పుడైతే బోనెక్కాడో ప్రేక్షకులకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అక్కడ దొరికేస్తుంది. ఎందుకంటే మంగపతి క్యారెక్టర్ మీద అప్పటి వరకు ఒక హేట్ పెంచుకుంటారు. వీడికి ఏదో తగిన శాస్తి జరగాలని ఆడియన్స్ భావిస్తుంటాడు. అలాంటి సీన్ కూడా ఆ డైరెక్టర్‌ని సరిగ్గా కరెక్ట్ టైమ్‌లో ఇన్కార్పొరేట్ చేయగలిగాడు. చివరిలో ప్రియదర్శి చెప్పిన డైలాగులు ఈ సినిమాకి ప్రధానమైన ఆయువుపట్టు. చట్టాలు రాయడం గాదు, చట్టాలు చేయడం గాదు, ఆ చట్టాల్లో ఏముంది? ఏం చేస్తే తప్పు? ఏది చేస్తే తప్పు? ఏది చేస్తే ఒప్పు? అన్నది సామాన్య ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి తెలియాలి అన్న పాయింట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా చెప్పారు. పాఠాల్లో ఔరంగజేబు గురించో, అమెరికా గురించో చెప్పే బదులు చట్టాల గురించి కూడా చెప్పండి అన్నది ఒక మంచి సజెషన్ అది. ప్రభుత్వాలు ఆచరించాల్సిన ఒక మంచి సూచనని దర్శకుడు ఈ సినిమా ద్వారా చేయగలిగాడు. ఈ సినిమాలో మైనస్‌లు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. కోర్ట్ రూమ్ డ్రామా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే, ఒక అమాయకుడు ఒక కేసులో ఇరుక్కుపోతుంటే, అయ్యో! అతను బయటికి రాడా? బయటకొస్తే బావుంటుంది గదా! అన్న ఒక ఫీలింగ్ అన్నది థియేటర్‌లో కూర్చున్న ఆడియన్‌కి కలగాలి. వాద ప్రతివాదన చాలా బలంగా ఉండాలి. హీరో కూరుకుపోతున్నాడు, ఊబిలో కూరుకుపోతున్నాడన్న భయం ఆడియన్స్‌లో రావాలి. అసలు రాడా ఇతను? బయటికి రాలేడా? బయటకొచ్చే మార్గం లేదా? అనుకున్నప్పుడు ఆహ్, ప్రియదర్శి లాంటి క్యారెక్టర్ ఎంట్రీ అయితే బావుండేది. ఇక్కడ హ్మ్, హర్షవర్ధన్ చేసే వాదనలో పెద్దగా బలం లేదనిపిస్తుంది. అవన్నీ అరే! ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు కదా! ఇది తప్పు కదా! అన్న హింటు ఆడియన్స్‌కి దొరికేస్తూ ఉంటుంది. ఈ సాక్ష్యాన్ని ప్రవేశపెడితే అతని వాదన నిలబడదు అన్న విషయం ఆడియన్‌కి అర్థమైపోతుంటుంది. కాబట్టి హీరో ఏదోలాగా బయటపడిపోతాడు, అమాయకుడు ఏదోలాగా బయటకొచ్చేస్తాడు అన్న ధైర్యం ఆడియన్స్‌లో కలుగుతుంటుంది. అలాంటి సీన్స్‌లో కొంచెం పటిష్టంగా డైలాగులు రాసుకునుంటే, ఆ కోర్ట్ రూమ్ డ్రామాని కొంచెం బాగా పండించగలిగితే బావుండేది. హీరోయిన్ క్యారెక్టర్‌ని కూడా చివరి వరకు దాచిపెట్టారు. హీరోయిన్ ఎప్పుడు బోన్‌లోకొచ్చి నిజం చెప్పినా ఈ కేస్ తేలిపోతుంది. అంతెందుకు ఆ అమ్మాయి తల్లి ఆహ్, రోహిణి క్యారెక్టర్ ఎప్పుడొచ్చి నోరు విప్పినా సరే ఈ కేసులోని డొల్లతనం అర్థమైపోతుంది. ఆ క్యారెక్టర్‌ని కూడా క్లైమాక్స్ వరకు దాచి తనకెప్పుడు కావాలో అప్పుడే ఆ క్యారెక్టర్‌ని బయటకి తీసుకొచ్చి తనకి కావాల్సినట్టుగా ఆ సీన్‌లు ఆ డైరెక్టర్ మోల్డ్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది. కోర్ట్ రూమ్‌లో జరిగే ఆ ప్రాసెస్ మొత్తాన్ని చాలా రియలిస్టిక్‌గా తీసాం అని ఆ టీమ్ అంతా చెబుతుంది. రియలిస్టిక్‌గా ఉన్నాయి. రియలిస్టిక్‌గా తీసిన మాట వాస్తవమే. కాకపోతే అది కూడా హాఫ్ బేక్డ్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల రియాలిటీకి దగ్గరికి వెళ్ళిన దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీస్‌ని వాడుకున్నాడు. ఇలాంటి కథని చాలా నిజాయితీగా చాలా నేచురల్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది. కోర్ట్ రూమ్ ప్రొసీడింగ్స్‌ని కూడా 100కి 100% ఒక 'జాలీ ఎల్ఎల్బీలో' చూపించినట్టు ఆ ప్రొసీడింగ్స్‌ని వాస్తవికతకి దగ్గరగా తీసుకెళ్ళి చూపించగలిగితే చాలా బావుండేది.
ఈ సినిమాలో బాగా నచ్చిన ఇంకొక ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. 16 నిమిషాల సీన్. ఆ కళ్యాణ మండపంలో 16 నిమిషాలు ఏం జరిగింది అన్నది ఒక క్వెషన్ మార్క్ లాగా రేజ్ చేసి, ఆ చివరి వరకు దాని సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంచాడు దర్శకుడు. ఆ 16 నిమిషాలు ఏం జరిగిందన్నది రివీల్ చేసిన పద్ధతి చాలా అందంగా, చాలా పొయెటిక్‌గా, తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుంటే ఇంత పొయెటిక్‌గా ఉంటుందా అని ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతారు ఆ సీన్‌ను. ఆ 16 నిమిషాల సీన్‌ని రివీల్ చేసిన విధానం, ఆ రివీల్ చేసిన పద్ధతి, ఆ 16 నిమిషాల్లో ఏం జరిగిందా అన్నది చూపించిన విధానం అయితే ఆ దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. ఈ సినిమా తర్వాత 'శివాజీని' దర్శకులు, రచయితలు, సినిమా ఇండస్ట్రీ చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. 'శివాజీ' అనే నటుడు ఈ సినిమాతో ఒక కొత్త అవతారాన్ని ఎత్తాడు. అతని అభినయాన్ని, అతని ఎక్స్‌ప్రెషన్స్‌ని, అతని ఆ క్యారెక్టర్‌ని పట్టుకునే విధానం ఖచ్చితంగా మీరు థియేటర్‌లోనే చూడాలి. థియేటర్‌లోనే దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ మంగపతి క్యారెక్టర్ ఎప్పుడొచ్చినా సరే ఆడిటోరియం మొత్తం అలర్ట్ అయిపోతుంది. ఈసారి ఏం చేస్తాడో అన్న భయం కలిగించాడు. 'శివాజీ' ఈ సినిమా నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. అతనికి ఖచ్చితంగా మంచి పాత్రలు పడతాయి. 'ప్రియదర్శి' గాని, 'రోహిణి' గాని, చిన్న పిల్లలు గాని, 'హర్షవర్ధన్' గాని ఎవ్వరికీ వంక పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ అద్భుతంగా నటించారు. వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తానికి 'నాని' ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో, ఈ సినిమా మంచే చేస్తుంది, చెడు చేయదు అని ఏదైతే బలంగా నమ్మాడో అదే నిజమైంది. మంచి కథ ఎప్పుడూ కూడా వేస్ట్ అవ్వదు. తగిన ఫలితం ఇచ్చేస్తుంది. ఓటీటీలో దీన్ని చూస్తారా? థియేటర్‌లకెళ్ళి కోట్లు, కోట్లు కలెక్షన్‌లు గుప్పిస్తారా అన్నది పక్కన పెడితే, 'నాని' బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా తప్పు చేయదు అన్న విషయాన్ని ఈ కోర్ట్ మరోసారి రుజువు చేసింది. ఈ వీకెండ్ థియేటర్‌కెళ్ళి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే థియేటర్‌కెళ్ళి సినిమా చూడండి. మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ గ్యారంటీ నాది.